ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 10ను పరిశీలిద్దాం. సంజయుడు ధృతరాష్ట్రుడితో అక్కడ ఏం జరిగిందో వివరిస్తున్నాడు. అర్జునుడు పూర్తిగా శోకంలో మునిగిపోయి తన గాంధీవాన్ని పక్కన పెట్టి తాను యుద్ధం చెయ్యనని చెప్పి నిశ్శబ్దంగా రథంలో కూర్చున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి కదా. ఏమి చెయ్యాలో తోచక మనసు గందరగోళంగా నిస్సహాయంగా అనిపిస్తుంది. అర్జునుడి పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. అలాంటి సమయంలో అర్జునుడి పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు అంటే ఋషికేశుడు ఏమి చేశాడు? ఆయన అర్జునుడిని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వినట్లుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ నవ్వు చాలా ముఖ్యమైనది. అది ఎగతాళి చేసే నవ్వు కాదు. ప్రేమతో, కరుణతో, అంతా నాకు తెలుసు, నీ సమస్యకు పరిష్కారం ఉంది అని భరోసా ఇచ్చే నవ్వు. అర్జునుడి దుఃఖాన్ని చూసి జాలిపడకుండా జ్ఞానంతో దాన్ని ఎలా అధిగమించాలో చెప్పబోతున్నానని సూచించే నవ్వది. ఈ శ్లోకం ఒక గొప్ప నాంది. ఇక్కడి నుంచే భగవంతుని అసలైన ఉపదేశం మొదలవుతుంది. ఆ చిరునవ్వు తర్వాత కృష్ణుడు మాట్లాడిన మాటలే మనందరికీ దారి చూపే భగవద్గీత. ఆయన 2 సైన్యాల మధ్య యుద్ధభూమి నడిబొడ్డున ఈ జ్ఞానాన్ని అందించాడు. అంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యల మధ్యలోనే మనం ఆధ్యాత్మిక మార్గాన్ని, ధైర్యాన్ని వెతుక్కోవాలని దీని అర్థం. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు మనం ఒంటరివాళ్లం కాదని గుర్తుంచుకోవాలి. భగవంతుడు ఎప్పుడూ మన పక్కనే ఉండి ఒక చిరునవ్వుతో మనకు సరైన మార్గాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. మనం చెయ్యాల్సిందల్లా అర్జునుడిలా శరణు వేడటమే, మన అజ్ఞానాన్ని అంగీకరించి దారి చూపమని ప్రార్థించడమే. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.